తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, చదువు యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా గ్రామాల్లో ప్రబలుతున్నటువంటి ఈ డ్రగ్స్, గంజాయి మహమ్మారిని ఏ రకంగా మనం పారదోలాలి, యువత ఏ రకంగా చైతన్యవంతంగా ఉండాలి, తల్లిదండ్రులు వారి నడవడిక పైన, పిల్లల నడవడిక పైన ఎలాగా దృష్టి పెట్టాలనే విషయాలతో పాటుగా ఇది వర్షాకాలం, సీజనల్ వ్యాధులు వస్తాయి. చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు, వాంతులు, విరేచనాలు కూడా ఈ కాలంలోనే వస్తాయి. కాబట్టి ఈగల దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, వాటితో పాటు ఈ వచ్చినటువంటి ఈ రోగాలు ఏదో జబ్బు కారణం తెలవకుండా ఇది వైద్యం చేసిరని, మంత్రాలు చేసిరని, తంత్రాలు చేసిరని అపోహలతోటి మూఢనమ్మకాల బారిన పడతా ఉన్న ప్రజలు అలా ఉండొద్దు. జబ్బు రాగానే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుల్ని సంప్రదించి వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రాలకు, తంత్రాలకు మనం అడెక్ట్ కాకుండా ఏదో మంత్రాలకు చింతకాలు రాలవనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మూఢనమ్మకాలను నమ్మొద్దని సందర్భంగా కోరుకుంటూ, మూఢనమ్మకాలపై ఇప్పుడు ఒక పాట. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీగా నిజాలు. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీగా నిజాలు. మాటలే మంత్రము, చేతలే తంత్రము, అనుమానము మనిషి పెంచుకున్న రోగము, అక్కాల మందు మునిగి తేలుతుంది లోకము. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీగా నిజాలు. మాయరోగ వస్తే మందు వచ్చినం, అది మంత్రగాడు చేసనాని భ్రమిసినం, భగవాని మీద నింద మోపినం, శత్రువుక మంత్రగాన్ని పిలిచినం, నన్నేట ముగ్గు గురించినం, నిమ్మకాయ పసుపు కుంకుమించినం.